నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీ మాజీ మంత్రి బూతుల నేత కొడాలి నానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఆయన చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తుంది. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కొడాలి నాని పైన లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అమెరికాకు పరారయ్యే అవకాశం ఉండడంతో పోలీసులు అలర్ట్ అయి పంపారు. దేశం విడిచి వెళ్లడానికి వీలు లేకుండా నిఘా పెట్టాలని టీడీపీ నేతల ఫిర్యాదుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆన్లైన్ ద్వారా అన్ని ఎయిర్పోర్ట్లు, ఓడరేవులకు లుకౌట్ సర్క్యులేషన్స్ జారీ చేసినట్లుగా చెబుతున్నారు. వైసీపీ హయాంలో కొడాలి నాని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఒకవైపు విజిలెన్స్ విచారణ కొనసాగుతున్న తరుణంలో కొడాలి నాని అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కనపర్తి శ్రీనివాస్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. తప్పుడు చిరునామాతో పాస్పోర్ట్ సృష్టించి విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నందున కొడాలి నానిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు సిఐడి అదనపు డీజీకి లేఖ రాశారు. కొడాలి నాని హైదరాబాద్ చిరునామాతో పాస్పోర్ట్ను పొంది ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పారిపోకుండా ముందస్తుగా అప్రమత్తమయ్యారు. రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదు. అధికారం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే పరిస్థితులు మారినప్పుడు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రస్తుతం వైసీపీకి చెందిన కీలక నేతల పరిస్థితి కూడా అచ్చం ఇలానే ఉంది. ఇప్పటికే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనేక కేసుల్లో రిమాండ్ ఖైదీగా జైల్లో గడుపుతున్నారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో సత్యవర్ధన్ను బెదిరించిన కేసుతో పాటు వంశీ పైన 8 కేసులు ఉన్నాయి. ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసులో వంశీకి చిక్కులు తప్పటం లేదు. ఇప్పట్లో ఆయన జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి అయితే అసలు కనిపించడం లేదు. ఇక గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి కూడా ఇదే పరిస్థితి తలెత్తినట్టుగా కనిపిస్తోంది. ఇద్దరు నేతలు కూడా గత వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకుని రెచ్చిపోయిన వారే. అధికార మదంతో నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపైన నీచంగా మాట్లాడారు. ఇంట్లో ఆడవాళ్లను కూడా వదలకుండా నోటికి ఎంత వస్తే అంత వాగారు. వ్యక్తిగత దూషణలతో చౌకుబారు విమర్శలు చేస్తూ దుర్భాషలాడారు. అధికారం పోయాక పాపాలు వెంటాడుతున్నాయి. ప్రస్తుతం వల్లభనేని వంశీ వరుస పోలీస్ కేసులు ఎదుర్కోవటం, జైల్లో జీవితాన్ని గడపాల్సిన దుస్థితి ఏర్పడింది. సుమారుగా 100 రోజుల నుంచి వల్లభనేని వంశీ జైల్లోనే ఉన్నారు. ఇక అనారోగ్య సమస్యలతో మంచాన పడిన కొడాలి నాని కోలుకున్న తర్వాత విచారించే అవకాశం కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కొడాలి నాని హైదరాబాద్కే పరిమితమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నానితో పాటు ఆయన అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మట్టి తవ్వకాలు, అక్రమ చేపల చెరువుల తవ్వకాలు, భూ కబ్జాలపైన పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ కేసులో నాని అనుచరులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరోవైపు గుడివాడ పరిధిలో కొడాలి నాని పైన అనేక కేసులు నమోదయ్యాయి. వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేయించడం, SC/ST అట్రాసిటీ కేసు, ఎన్నికల కోడ్ ఉల్లంఘన, విశాఖపట్నంలో కేసుకు సంబంధించిన నాని ముందస్తు బెయిల్ పొందారు. గుడివాడ మండలం మల్లాయిపాలెం జగనన్న కాలనీలకు మెరక పేరుతో కోట్లు దోపిడీ చేసిన వ్యవహారంలో నమోదైన కేసులో నాని పైన దర్యాప్తు పురోగతిలో ఉంది. ఈ కేసులో ఆయన అరెస్ట్ చేస్తారనుకునేలోగా అనారోగ్యంతో హైదరాబాద్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం ఎయిర్ అంబులెన్స్లో ముంబైకి తరలించారు. అక్కడ ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో చేరగా సుప్రసిద్ధ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రమాకాంత్ పాండా సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. ముంబైలోనే కొద్ది రోజులు ఆసుపత్రిలో ఉన్న కొడాలి నాని కోలుకున్న తర్వాత తిరిగి వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్న కొడాలి నాని అమెరికాకు జంప్ కానున్నారనే కథనాలు అయితే వస్తున్నాయి. 2019లో నాని పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకోగా కేసులు ఉండడంతో తిరస్కరించారు. దీంతో హైదరాబాద్ అడ్రస్తో పాస్పోర్ట్ తీసుకుని అమెరికాకు జంప్ కానున్నారని తెలియడంతో దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలు, పోర్టులకు లుకౌట్ నోటీసులు పంపించినట్లుగా తెలిసింది. త్వరలోనే కొడాలి నానికి సంబంధించిన కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.